వాళ్ళకి చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు. మేడం మీరు చాలా దగ్గరగా ఉన్నారు, శ్రీని గారితో కలిసే ఉన్నారు కనుక మీకు అన్ని విషయాలు తెలుసు. అసలు ఒక భార్య భర్తని ఎందుకు గెంటేసింది, అది కూడా ఒక గౌరవ మర్యాదలు సమాజంలో ఒక వ్యక్తిని గెంటేయాల్సి వచ్చే అవసరం ఏమొచ్చింది, అసలు దేనికోసం ఇదంతా జరిగింది? అంటే శ్రీని గారే తనతో ఉంటే ఈ శ్రీని గారికే టికెట్ ఉంటుంది, నా రాజకీయంగా నేను ఇంక మరి ఎదగలేను, ఇతన్ని బయటికి పంపిస్తే ఇతని మీద ఒక బురద జల్లితే అప్పుడు ప్రజలందరూ నాకు సమర్థిస్తారేమో, సింపతితో ఓ అమ్మ ఈ ఆవిడకి కష్టం కలిగిందనే ఒక సింపతి క్రియేట్ అయ్యి ఈవిడికి టికెట్ ఇస్తే ఈ ఓటర్స్ అందరూ ఈవిడికి ఓట్లేస్తారేమో అని ఒక నీచ నికృష్టమైన ఆలోచనతో అతన్ని బయటకు గెంటేసింది. గెంటేసి టికెట్ తెచ్చుకుంది. మరి టికెట్ తెచ్చుకున్నప్పుడు తన సపోర్ట్ ఎందుకు తీసుకోలేకపోయింది? టికెట్ తెచ్చినప్పుడు సపోర్ట్ తీసుకోవాలి కదా. ఎలక్షన్లో మీరు రండి సపోర్ట్ చేయండి అని తీసుకోవచ్చు కదా. ఎంతమంది భార్యాభర్తలు గొడవలు పడి కలవట్లేదండి. కలవాలని ట్రై చేసి ఉంటే ఎప్పుడూ కలిసే ఆలోచన ఉండేది. ఆ రోజు ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. ఆ రాజకీయ కాంక్షలో టికెట్ తెచ్చుకుంది, తిరిగింది, ఇతను ఇన్సల్ట్ చేసింది, పార్టీని భూస్థాపితం చేసింది. అదే టైంలో అసలు ఆవిడ టికెట్ ఇవ్వకపోయింటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రాంగ్ డెసిషన్ టెక్కల్లో ఆవిడ టికెట్ ఆవిడ ఏడుపులకి ఆవిడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి కరిగిపోయి ఆవిడ టికెట్ ఇవ్వడమే. అలాంటి వేస్ట్ ఫెలో క్యాండిడేట్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఈ 30,000 ఓట్లతో శ్రీని గారు ఓడిపోయారు. లేదంటే శ్రీని గారు కంపల్సరీ ఆ 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా టీడీపీ కూడా సపోర్ట్ చేశారని నిన్నే మీడియాలో చెప్పారు. సో వీళ్ళకున్న సర్కిల్ అందరూ టీడీపీ కోట్స్ వేయమని వీళ్ళే చెప్పారు. వీళ్ళ ఫాదర్ టీడీపీకి డైరెక్ట్గా వెళ్ళి కూర్చున్నారు. వీళ్ళ పిల్లలు కూడా టీడీపీ కోట్లు ఏమని చెప్పారు. నిన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా TV9 డిబేట్లో ఒప్పుకున్నారు, అవును మేము టీడీపీకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఇంకా స్టైల్గా చెప్పుకుంటున్నారు. అంటే పార్టీకి బ్యాక్ బిచ్చింగ్ చేసి స్టైల్గా చెప్పుకున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు పార్టీకి అనర్హులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఇవన్నీ సరిగ్గా చూసి ఆవిడని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎన్నికల్లో కూడా చూసుకుంటే డైరెక్ట్గా శ్రీని గారి వాణి గారి పేరును తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈవిడికి టికెట్ కేటాయించాలంటే కూడా జగన్ కోరటం కూడా జరిగింది కదా. ఆ విషయం అదే కదా చెప్తున్నాను. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని, సీఎం గారిని, ధనుంజయ రెడ్డి గారిని, దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. మీరు కానీ నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇక్కడే మీ పార్టీ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా పిల్లల్ని నేను చంపేస్తాను, నా పిల్లలకు విషం పెట్టి నేను కూడా చచ్చిపోతాను, నాకు డైవర్స్ అయినా ఇవ్వండి, నేను డైవర్స్ తీసుకుంటాను, నేను డైవర్స్ ఇవ్వకుండా కలిసే ఉన్నట్టు మేము ఉండాలన్నా నాకు టికెటే కావాలి, టికెట్ ఇస్తే ఇవన్నీ నేను వదిలేస్తాను, నేను హ్యాపీగా ఉంటాను, ఇక్కడతో ఇవన్నీ చేసేస్తానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలిగేషన్స్ చేసింది. ఎలిగేషన్స్ చేసినప్పుడు శ్రీను గారు అన్న నా వల్ల పార్టీకి ఏ ఇబ్బంది కలగకూడదు, నేను దైవ సమానులుగా నిన్ను భావిస్తున్నాను కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది నా వల్ల కలగకూడదని నేను భావిస్తూ ఇది ఇంతటితో ఆపే అన్న, ఈ టికెట్ నేనే తనకి ఇచ్చేస్తాను, మీరు కూడా అనౌన్స్ చేయొద్దన్నా, మీరు అనౌన్స్ చేయడానికి చాలా బాధపడతారు, మీరు అనౌన్స్ చేయొద్దన్నా, నాకు ఇచ్చిన టికెట్ నేనే అనౌన్స్ చేస్తానని చెప్పి అతనే వచ్చి మహిళా సాధికారత అనే పేరు చెప్పి ఆవిడ టికెట్ అనౌన్స్ చేశారు. కానీ ఆవిడ అది నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిందని అందరికీ జనాలకి తెలుసు, ఆ అధిష్టానం కూడా తెలుసుకుంది. ఒక ఇంటెలిజెన్స్ అంటూ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చారు ఎంక్వైరీలు చేసుకున్నారు, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ తెలుసుకున్నారు. ఎందుకండి వానికి ఇచ్చిన టికెట్ని ఎందుకు వెనక్కి తీసుకుని శ్రీని గారికి ఇవ్వాల్సి వచ్చిందని మీరే అందరూ ఆలోచించండి. ఎందుకు శ్రీని గారు ఆమెకి ఇచ్చిన టికెట్ని మళ్ళీ ఆమె నుంచి ఇతనికి ఎందుకు వెనక్కి ఇచ్చారనే లాజిక్ తెలుసుకుంటే ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ అని, ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలని, ఆవిడ ఒక నీచ నికృష్టురాలని అందరికీ తెలుస్తుంది. ఏదో ఎప్పుడు రాజకీయ కుటుంబం ఏంటంటే రాజకీయ కుటుంబం అలా ఏమైనా ఎమ్మెల్యే అయిపోయాడా, పెద్ద MP అయిపోయాడా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ, ఈ ఎంపీపీని పెట్టుకుని పెద్ద MP అయిపోయినట్టు, ఎమ్మెల్యే అయిపోయినట్టు ఎందుకండి అంత ఓవర్ యాక్షన్? అవకాశం దొరికితే అదృష్టం ఉంటే ప్రతి ఒక్క నాయకుడు లీడర్ అయిపోతాడు. ఈ మొన్న టీడీపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు నాయకులు ఏమైనా ఎమ్మెల్యేలా, ఎంపీలా, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల నుంచి ఉన్న ఫస్ట్ టైం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాడు కూడా గెలిచేశారండి. రాజకీయం అనేది ఒక అదృష్టం. ఒకప్పుడు ప్రజల్లో ఉండి కష్టపడి చేయాలి, ఇప్పుడు అదృష్టం కూడా యాడ్ అయితే రాజకీయ నాయకులు ఈజీగా వే ఉండాలి, వే ఉంటే అలాగే కొట్టుకుపోతుంది. మీకు మిమ్మల్ని దువ్వాడ శ్రీని గారిని కలిపింది కేవలం వాణి గారిని మీరు 2-3 సార్లు ప్రస్తావించారు, దాంట్లో వాస్తవం కలిపింది కాదు, రాజకీయాల్లోకి పిలిచింది దువ్వాడ వాణి, కార్యక్రమాల దగ్గర చేయమని చెప్పి దువ్వాడ వాణి చెప్పి దీనిని రాంగ్ పోర్ట్రేట్ జనాలకి చూపించింది దువ్వాడ వాణి అని చెప్తున్నాను క్లియర్గా. మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకున్న తర్వాత మిమ్మల్ని మహిళా అధ్యక్షురాలు ఇచ్చి కేవలం 10 రోజుల్లో మళ్ళీ తొలగించడం పట్ల అసలు ఏం జరిగింది? 10 రోజుల్లో తొలగించారని ఎవరు చెప్పారండి మీకు? రెక్కల మీడియాకి ఎవరికి తెలియదా? 10 రోజుల్లో నన్ను తొలగించారా? నేను ఎన్ని రోజులు గడప గడప కార్యక్రమాలు చేశాను, ఎన్ని రోజులు మీటింగ్ చేశాను. ఈవెన్ నేను అక్టోబర్లో నాకు మహిళా అధ్యక్షురాలు ఇస్తే నేను జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎలాగెళ్ళాను, నర్సన్పేటలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మీటింగ్లో కలవడానికి నేను ఎలా వెళ్ళాను, ఇవన్నీ ఎలా జరుగుతాయి? 4 రోజులే తీసేస్తే చెప్తున్నాను కదా, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అంట. అది తీసేదేంటి? నేను రిజైన్ చేశాను,
నా రిజిగ్నేషన్ లెటర్ కూడా ఉంటుంది, చూసుకోండి. చెప్పే వచ్చుతాను. నేను రిజిగ్నేషన్ చేసిన తర్వాత ఆవిడ బొత్స సచివాలయం దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద ఎక్స్ట్రా చేసి ఉండొచ్చు. అంటే ఈ సీన్ క్రియేట్ చేసుకోవడం, అంటే ఇవన్నీ ఎవిడెంట్ గా ముందే కలెక్ట్ చేసుకుని పెట్టుకుందామని ఇది ఒక హై డ్రామా, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు నాకు తీసారని ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. నా రిజిగ్నేషన్ లెటర్ నేను స్వయంగా నా పిఏతో దువ్వాడ వాణి ఇంటికి నేను పంపించాను. నాకు ఇంకా అవసరం లేదు తల్లి, నా రాజకీయాలు నేను చేసుకోగలను, నువ్వు ఇచ్చిన పదం అనిపించాల్సిన అవసరం నాకు లేదు, నీ ఎలిగేషన్స్ ఫేస్ చేస్తూ అని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. ఆవిడ నన్ను తీయడం ఏంటి? దీనికే ఒక ఇది లేదు, అతిగతి లేదు, ఇది నన్ను ఏంటి తీసేది? అంటే మీరు ఎందుకని రాజకీయాల వైపు మీరు ఎందుకు అడుగులు వేశారు? అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు రాజకీయాల వైపు అడుగు వేయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్న ఆప్యాయత అనుకుంటారో ఏమనుకుంటారో, ఒక అన్న తన ఆశయాలకి తన అభిప్రాయాలకి గౌరవిస్తూ నాకు ఇష్టం కాబట్టి అతని కోసం రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాను. రాజకీయాల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ వేసుకుందామని ఆశించాను. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలంటే ఇష్టం. నేను స్కూల్ డేస్ నుంచి కూడా నేను స్కూల్ పాలిటిక్స్, కాలేజ్ పాలిటిక్స్ అన్ని నేను చేశాను. నాకు రాజకీయంగా ఇష్టం కాబట్టి ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకున్నాను. తప్పే ఉంది. అంత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల మీద మీకు ఒక ప్యాషన్ ఉంది కనుక వచ్చానని చెప్పారు. వచ్చిన అనతి కాలంలోనే ఎందుకు ఇటువంటి ఎలిగేషన్స్ మీ మీద పడ్డాయి అంటారు? ఎందుకు పార్టీకి దూరం అవ్వాల్సి వచ్చింది? వచ్చిన